పవన్ కళ్యాణ్ ఇమేజ్ చరిష్మా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను కాపాడుకోవాలని కాషాయ దళం భావిస్తుందట. బీజేపీ దక్షిణాన బలపడాలంటే పవన్ కళ్యాణ్ అవసరం ఎంతైనా ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇప్పటికే హిందుత్వాన్ని భుజాన కేసుకున్న పవన్ కళ్యాణ్ కు కమలనాథులు అప్పగించే బాధ్యత ఏంటి? పవన్ కళ్యాణ్ దానికి సిద్ధపడతారా? వాచ్ ది స్టోరీ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై బీజేపీ అధిష్టానం పెద్ద భారం మోపనుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్నారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. జనసేనాని సినీ గ్లామర్ తో పాటు రాజకీయంగా ఆయన చూపుతున్న దూకుడును వాడుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా దక్షిణ భారత్ లో ఎన్డీఏ పార్టీల బలోపేతానికి పవన్ ను వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. రాజకీయంగా పవన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం ఎన్డీఏలో పవన్ కు కీలక పదవి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిందని అంటున్నారు. దీనికోసం ఇప్పటి వరకు లేని పదవిని పవన్ కళ్యాణ్ కోసమే క్రియేట్ చేయాలి అనే ఆలోచన చేస్తోందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును జాతీయ రాజకీయాలకు తీసుకువెళతారన్న ప్రచారం జరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ను కూడా దక్షిణ భారత్ స్థాయిలో వాడుకోవాలనే ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తూ ఉండటం గొప్ప పరిణామంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం జనసేనాని పవన్ జాతీయ స్థాయిలో బీజేపీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు నిలుపుతున్న పవన్ 12 ఏళ్లుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎజెండాకు దగ్గరగా పవన్ సిద్ధాంతాలు కూడా ఉన్నాయని ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. రెండు పార్టీల మధ్య చాలా విషయాల్లో సారూప్యత ఉండటంతో పవన్ ను ప్రోత్సహిస్తూ ఆయనను దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బీజేపీ వాడుకుంటోందని గుర్తు చేస్తున్నారు. గతంలో మహారాష్టలో పవన్ తో ఎన్నికల ప్రచారం చేయించారు. ఆ తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడులలో సభలు నిర్వహించి పవన్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాలకు పవన్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడిగా మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పదవులకు మించిన హోదాతో పవన్ ను గౌరవించాలని, ఆయన ప్రతిష్ట పెంచాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఎన్డీఏకు ఉప కన్వీనర్ గా నియమించి దక్షిణ భారత్ బాధ్యతలు పూర్తిగా పవన్ కు అప్పగించాలి అనే ప్రతిపాదనను సీరియస్ గా ఆలోచిస్తున్నారని ప్రచారం గట్టిగా జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పవన్ విషయంలో సానుకూల దృక్పథంతో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాబోయే తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పదవిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇప్పటి వరకు పవన్ కు ఎన్డీఏలో ఎలాంటి పదవి ఇవ్వకపోయినా దక్షిణాదిలో ప్రధాన రాజకీయ వ్యూహాల అమలుకు ఆయనను అస్త్రంగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో టీవీకే అధిపతి విజయ్ ను ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను పవన్ కే అప్పగించారని అంటున్నారు. ఈ విషయంలో పవన్ కొంతవరకు సానుకూల ఫలితం కూడా సాధించారని ప్రచారం జరుగుతోంది. అందుకే విజయ్ ఎన్డీఏలో చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఒక్క రోజులోనే తన స్వరం మార్చుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. చాప కింద నీరులా పవన్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూ ఉండటం వల్ల బీజేపీ అగ్రనాయకత్వం ఆయన విషయంలో హ్యాపీగా ఉందని, పవన్ కు ఏ పని అప్పగించినా సమర్థవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం పెట్టుకుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ ఉండటంతో దక్షిణాదిన పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫాలోయింగ్ ఏర్పడింది. కర్ణాటక, కేరళంలో కూడా పవన్ కళ్యాణ్ కు మంచి ఆదరణ ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబును ఎన్డీఏలో తిరిగి చేర్చడంలో పవన్ కళ్యాణ్ చేసిన కృషి అందరికీ తెలిసిందే. ఎన్నికల తర్వాత ఆ కలయిక బీజేపీకి ఎంతలా లాభించిందో ఆ పార్టీకి బాగా తెలిసొచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ పై పెద్ద బాధ్యత పెట్టనున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో మునుముందు.